నువ్వు ఒక పేదవాడిని చదివిపిస్తావు, ఆ సత్క్రియ. దుఃఖంలో ఉన్న వారిని చూస్తే నువ్వు వారిని ఆదరించకుండా ఉండలేవు, వారిని పలకరించకుండా ఉండలేవు. అది సత్క్రియ. నీ సత్క్రియని చూసి ప్రజలు దేవుని మహిమపరచాలి. మా సహోదరుడు మా సహోదరి ఏ దేవుని అయితే విశ్వసిస్తున్నాడో ఆ దేవుడు గొప్ప దేవుడు. ఆ దేవుని నమ్ముకున్నాక నా సహోదరుడికి దేవుడు ఒక కొత్త హృదయాన్ని ఇచ్చాడు. అప్పటి నుండి ఆమె చాలా మంచిది, అతను చాలా మంచివాడు అయిపోయారు. సత్క్రియలు ఓపిక, ఓర్పు, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికత్వము, విశ్వాసము, ఆశానిగ్రహం, వీటిని పునాదులుగా మార్చుకొని నీ జీవితంలో ప్రతిరోజు సత్క్రియలు పండేలాగా నీ జీవితాన్ని ఉంచుకోవాలి. అలాగా సత్క్రియలు చేస్తూ మనం మనుషుల ఎదుట మనము మన నిజమైన రక్షకుడు ఎవరో ప్రజల ఎదుట మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే సమస్య ఎక్కడ వస్తుంది? సమస్య మన రక్షణకే వచ్చేస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం చూడండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడేవాడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వాడిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగనను తన క్రియల వలనేమి నోటి మాటలేమి కానీ ఒక డీల్ కోసమో, ట్రాన్సాక్షన్ కోసమో, ఒక 10 రూపాయల అప్పు కోసమో, నేను క్రైస్తవునే కాకపోతే నాకు అన్నీ నడుస్తాయి, నేను చర్చికి వెళ్తాను ప్లస్ గుడికి వెళ్తాను, ఈ డిప్లొమాటిక్ వర్డ్స్ పనికిరావు. వీటితో నీకు శ్రమ, వీటితో నీకు ఒక నష్టం ఉందంట. ఆ నష్టం ఏంటో ఇక్కడ చూడండి. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగనను వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరగనందును. నీ తీర్పు దినన్నాడు పెద్ద దెబ్బ కొట్టేస్తారు. ఓకేనా? అందుకే మనుషుల ఎదుట నువ్వు వెలుగువై ఉండాలి. నీ వెలుగు ఎవరో దాన్ని ఒప్పుకునే వ్యక్తివై ఉండాలి. ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదినం దీన్ని క్రమం తప్పకుండా పాటిస్తూ దాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడుతూ ఉండాలి. ఇందుకు దేవుడు నీకు సహాయం చేస్తాడు. షలోమ్.